డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ఎదురుగా తొడగొట్టిందట. గట్టిగా 50 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు మిలిటరీ వాహనాలకు డీజిల్ పోయలేరు. ఒకసారి ఫైటర్ జెట్లను ట్రయల్ రన్ తీయాలంటే లక్షల ఖర్చు. దానికే చేత కాదు. యుద్ధ ట్యాంకర్లకు ఆయుధాలు వంటివి ఫిక్స్ చేయాలంటే నట్లు బోల్టులు కరువే. అసలు సైనికులకు యూనిఫారాలు బూట్లు కూడా కొత్తవి ఇవ్వాలంటే పాత వాటికి మాసికాలు వేసుకొని రోజులు ఈడుస్తున్న దారుణం. భారత్ నుంచి గోధుమ పిండి ఇస్తే తప్ప 3 పూటల ముద్దకు ఠికానా లేని కరువు బతుకులు. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు భారత్కు సవాల్ విసురుతోంది. అంతర్జాతీయంగా భారత్కు ఉన్న విలువ, గౌరవం, మార్కెట్ వాల్యూ, సైనిక ఆర్థిక సంపత్తితో పోలిస్తే పాకిస్తాన్ ఒక పిపీలకం. కానీ ఏదో తెగింపు. దేశంలో పోతున్న పరువును కాపాడుకునేందుకు ఏదో ఒక బిల్డప్ ఇస్తూ అక్కడి సైనిక పాలకులు కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ తరుణంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సైనిక బలగాల మధ్య ఏ పాటి వ్యత్యాసం ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 తాజా నివేదిక ప్రకారం ఇరు దేశాల మిలిటరీ శక్తి ఈ విధంగా ఉంది. సమగ్ర మిలిటరీ ర్యాంకింగ్ లో చూసుకున్నట్లయితే భారతదేశం ప్రపంచంలో 4వ ర్యాంకులో ఉంది. పవర్ ఇండెక్స్ లో 0.1184లో ఉంది. పాకిస్తాన్ ప్రపంచంలో 12వ ర్యాంకులో ఉంది. మరి దాని పవర్ ఇండెక్స్ 0.2513. ఇక మానవ వనరుల విషయానికి వస్తే మొత్తం జనాభా భారతదేశంలో 1.4 బిలియన్, పాకిస్తాన్ 252 మిలియన్ మాత్రమే. యాక్టివ్ సైన్యం చూసుకున్నట్లయితే భారతదేశంలో 14,55,550, మరి పాకిస్తాన్లో కేవలం 6,54,000 మాత్రమే. రిజర్వ్ సిబ్బందిలో చూసుకున్నట్లయితే భారతదేశం 11,55,000, పాకిస్తాన్ 5,50,000. పారామిలిటరీ దళాలు భారతదేశంలో 25,27,000, పాకిస్తాన్లో కేవలం 5 లక్షలు మాత్రమే. వాయుసేన బలాబలాలు చూసుకున్నట్లయితే భారతదేశం 2,229, పాకిస్తాన్లో 1,399. యుద్ధ విమానాలు భారతదేశానికి 513 ఉన్నాయి, పాకిస్తాన్కి 328 ఉన్నాయి. అటాక్ హెలికాప్టర్లు భారతదేశానికి 80 ఉన్నాయి, పాకిస్తాన్కి 57 ఉన్నాయి. పదాతి దళం బలాబలగాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ట్యాంకులు భారతదేశానికి 4,201 ఉన్నాయి, పాకిస్తాన్కి 2,627 ఉన్నాయి. ఆర్మర్డ్ వెహికల్స్ భారతదేశానికి 1,48,594, పాకిస్తాన్కి 17,516. మొబైల్ రాకెట్ వ్యవస్థలు భారతదేశంలో 264 ఉన్నాయి, పాకిస్తాన్లో 600 ఉన్నాయి. నావికా బలం చూసుకున్నట్లయితే మొత్తం నేవీ స్థావరాలు కేంద్రాలు భారతదేశంలో 293, పాకిస్తాన్లో 121. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు భారతదేశానికి 2 ఉన్నాయి, పాకిస్తాన్కి 0. ఇక జలాంతర్గాములు భారతదేశానికి 18, పాకిస్తాన్కి 8. డిస్ట్రాయర్స్ భారతదేశానికి 13, పాకిస్తాన్కి 0. రక్షణ ఖర్చు చూసుకున్నట్లయితే భారతదేశం $75 బిలియన్ ఖర్చు పెడుతోంది, పాకిస్తాన్ కేవలం $7.64 బిలియన్ మాత్రమే ఖర్చు పెడుతోంది. ఇప్పుడు చెప్పండమ్మా, ఎవరిది బలం, ఎవరిది బలుపు? గతంలో ఎన్నోసార్లు భారత్ మీదకు తెగబడి వారం రోజుల్లోనే చేతులు ఎత్తేసి మోకాళ్ళ మీద నిలబడి శరణు వేడిన సందర్భాలు ఉన్నాయి. బతికితే చాల దేవుడా అంటూ పలాయనం చిత్తగించిన పాకీ సేనలు ఇప్పుడు మళ్ళీ ఏం చూసుకుని బోర్డర్లో సైనిక సన్నాహాలు చేస్తున్నాయో. తెగింపా, టెంపరితనమా? దేశంలో పరువు కాపాడుకునే క్రమంలో ఈ ఓవర్ యాక్టింగ్ అనివార్యమా? ఏదైనా సరే భారత్ సేన ఒకసారి అడుగు ముందుకు వేస్తే అది పాక్ అంతు చూసే వరకు ఆగేది లేదని భారత్ ప్రభుత్వం మరోసారి గట్టిగా స్పష్టం చేసింది.